హాయ్ అండి. నమస్తే. నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు నేను మీకు సింపుల్గా సాంబార్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఎలాంటి సాంబార్ పౌడర్ లేకుండా సాంబార్ టేస్ట్తో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా కనుక సాంబార్ చేసుకుంటే ఒక్కసారి తినేవాళ్ళు 2 సార్లు తింటారండి. అంత టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుంది. నేను చేసిన ఈ సాంబార్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సాంబార్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా వెజిటేబుల్స్ని ఉడికించుకోవాలండి. దానికోసం ఒక బౌల్ తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని టమాటాలు మెత్తగా మ్యాష్ చేసుకోవాలండి. ఇలా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అయినా చేసుకోవచ్చు, లేదంటే మ్యాషర్తో అయినా మ్యాష్ చేసుకోవచ్చు అండి. టమాటాలని ఇలా మెత్తగా పిసికిన తర్వాత మీకు కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ముక్క మునిగేంత వరకు యాడ్ చేసుకుంటే చాలండి. వీటిలో దీనిలోకి పీల్ ఆఫ్ చేసి సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అలాగే బెండకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనితో పాటు మునక్కాయలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపు అలాగే 1 టీ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ కలపడానికి నేను గరిటె వాడట్లేదండి. ఇలా చాకుతో కలిపేస్తున్నాను. ఎందుకంటే ముక్కలు త్వరగా ఉడకాలంటే ఇలా కలుపుకోవాలి. లేదు మీరు నార్మల్గా పట్టుకున్నైనా కలుపుకోవచ్చండి. ఇలా కలుపుకున్న వీటన్నిటిని స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు దీనిలోకి 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, 2-3 ఉల్లిపాయలను కూడా 4 ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. అంతే. ఇవి ఉడికేలోపు పప్పుని రెడీ చేసుకోవాలండి. పప్పును నేను ఆల్రెడీ ఉడికించి రెడీ చేసుకుని పెట్టుకున్నాను. ఇది మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పప్పు గోరువెచ్చగా అయిన తర్వాతే బ్లెండ్ చేసుకోవాలండి. వేడివేడిగా చేయకూడదు. తినేటప్పుడు పంటికి పప్పులా తగలాలనుకునే వాళ్ళు మ్యాషర్తో మ్యాష్ చేసుకోండి. లేదు మాకు పేస్ట్లా కావాలనుకునే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. ఇలా మనకి కావాల్సినట్టుగా చేసుకోవచ్చండి. వెజిటేబుల్స్ మొత్తం ఆల్మోస్ట్ కుక్ అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ యాడ్ చేసుకుంటే లైట్గా కుక్ అయ్యి టేస్ట్ బాగుంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి. వేరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకుని ముందుగా ఉడికించి బ్లెండ్ చేసి పెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే కాస్త వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలండి. దీనిలోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానబెట్టుకుని జ్యూస్ తీసుకుని రెడీగా పెట్టుకున్నానండి. ఈ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న చింతపండు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. సాంబార్ ఎంత మరిగితే అంత టేస్ట్ బాగుంటుంది. ముందు వేసిన క్వాంటిటీ అలాగే మరిగిన తర్వాత క్వాంటిటీ చూస్తే మీకు అర్థమైపోతుందండి సాంబారు. పోపు పెట్టుకోవడానికి ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. దానిలోనే ఆవాలు, జీలకర్ర అలాగే క్రష్ చేసిన వెల్లుల్లి, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి. దానితో పాటు కాస్త ఇంగువను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన పోపుని సాంబార్లోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా సాంబార్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో. సాంబార్ పొడి లేకున్నా సరే మీలో ఎంతమందికి ఈ సాంబార్తో ఇడ్లీ తినడం కానీ లేదా రైస్ని తినడం కానీ ఇష్టమో కామెంట్ చేయండి. ఈ సాంబార్ని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.